నాకు ఈరోజు తెలిసింది ఇండియా నేవీ ఎంత కష్టపడుతున్నారనేసి. సరిహద్దున నువ్వు లేకుంటే కను బాబా కంటి నిండుగా నిద్రపోదురా. రాకేష్ మళ్ళీ అడుగుతున్నాను. ఇంత గట్టిగా అడుగుతున్నాడంటే కనీసం 100 మంది ఉండి ఉంటారు. ముందు మా ఇంట్రొడ్యూస్ చేయలేదు కదా వీడు ఇంకి. ఓ మై గాడ్ ఎంత అందంగా ఉన్నాడు చూడండి. ఐ లవ్ యూ అక్క, చాలా మిస్ అవుతున్నాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు హాయ్ ఈ వీడియోలో కంటెంట్ ఏంటంటే, ఇప్పుడు ట్రూత్ ఆర్ డేర్ అయితే చేయబోతున్నాము. ఒక పేపర్లో కొన్ని ట్రూతులు అంటే క్వశ్చన్స్ అనమాట, కొన్ని క్వశ్చన్స్ కొన్ని డేర్లు అయితే రాసాము. అందులో ఒకటి పిక్ చేస్తాము, పిక్ చేసింది మనం చేయాలన్నమాట. నేను చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. నేనే రాశాను. అదే అంత బాగుంటుందో లేదో నాకు తెలియదు. కాకపోతే మీ ఇద్దరు నాకు ప్రామిస్ చేయాలి. అవ్వని చేతులు వేయండి. దేని గురించి పేర్లు ట్రూతులు చాలా న్యాయంగా, చాలా స్పష్టంగా చెప్పాలి. అందుకే మీరు చెప్తారు లేదా నువ్వు ఒట్టేసి మరి చెప్పాలి. ఒట్టేయండి. ఎట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పనరా నేను. ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పునమ్మా. కామెడీయా ఏంటి ఏంట్రా దాదాగిరియా ఏంటి, కామెడీయా ఏంటి, దొబ్బేస్తున్నారా? చేతులు వేయడం అవకాశం లేవు నాకు. చెయ్యండి. మాకు నమ్మకం లేదు సార్. మాకు నమ్మకం లేదు తోరా. నమ్మకమే లేకుంటే రేపేది. చెప్పండి. డేర్లు వచ్చినా ట్రూత్లు వచ్చినా ట్రూత్లు వచ్చినా ఏదైనా న్యాయంగా చెప్తానని డేర్లు వస్తే చేస్తారని ఫ్రెండ్షిప్ సాక్షిగా కొట్టేస్తున్నా. దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మళ్ళీ పోయిందనుక ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. ఓకే, ఏదో ఒట్టు ప్రమాణం, ఏదో చేతన్నా యాందిరయ్యా యాన్ చేస్తున్నా అంటే అది రామ్. ఓకే. ఇప్పుడు ఇవి ఉన్నాయా, వీటిని ఏం చేయాలి, బాగా గులకరించాలన్నమాట. ముందు మా ఇంట్రొడ్యూస్ చేయలేదు కదా వీడు ఇంకి. ఓ మై గాడ్ ఎంత అందంగా ఉన్నాడు చూడండి.
అలా అనక ఆడు ఫీల్ అవుతాడు కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. సీరియస్గా రాగలరా? ఓకే ఇలా బాగా గులకరించి ఇందులో చోట తీస్తాం. ఓకే, ముగ్గురు ఒకటి తీసుకోండి. ముందు మా గెస్ట్ తో స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే మరి తీస్తున్నాను. మరి మరి ఇంగ్లీష్ అమ్మాయి దొరికింది. ఇంగ్లీష్ లో రాశారు మనకి, ఇంగ్లీష్ రాదు. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి ఎతవా. కాల్ యువర్ లవ్డ్ వన్స్ అండ్ టెల్. సార్ ఏంటి సార్ అది? Could or would or should he inside the house? I think. Yeah, I got an cordless phone. Yeah, sending the servant inside. Yeah. లవ్డ్ అంటే ఏంటి? ఎవరికైనా ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్పు అంట. ఊళ్ళో అబ్బాయి మిమ్మల్ని లవ్ చేస్తున్నాడు. హెలువి చెప్పాలా ఇడు. ఇదొక హఠాత్ పరిణామం. ఎవరికైనా ఫోన్ చేసి మరి చెయ్యరా, అక్కకి చేస్తాను. ఎవరికైనా ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్పాలి. ఎత్తారో లేదో అక్క చేస్తుంది. ఏమన్నారు? ఐ లవ్ యూ అక్క, చాలా మిస్ అవుతుందని చెప్పు. హలో, ఐ లవ్ యూ అక్క, చాలా మిస్ అవుతున్నాను. ఏదో మాట్లాడరా. అరుస్తున్నాడు భయ్యుడు. ఏంటి నేను ఎక్కడున్నావు? బాయ్ చెప్పే. బాయ్ అక్క, బాయ్. కంప్లీట్ చేశాడు. ఈ తర్వాత నేను రా ఎప్పుడు నువ్వు ఎలాంటి రాసావు? రాతి నాకు ఇలాంటి చెప్తే వీళ్ళు చేస్తుందిరా. పడిపోయింది అంటే ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. కిషోర్ గారు తీస్తున్నాడు అనమాట. సరిగ్గా ఉండండి. ఓకే, బాగా మడతెట్టింది. ఏమంటే ఏం తీసినా బాగోదా? ఇంత పెద్ద రేటు అంటే ఇంకా పెద్దది రాసంతో. అబ్బా రెండు అన్ని సమానంగా. నువ్వు చూసావు? లేదు. నువ్వు చూసావు? అరే లేదన్నాగా. నువ్వు చూసావన్నానుగా, నువ్వు చూసావు. నా మామూలు ఇంగ్లీష్ చదవమే రాదు. ఇదేంటి ఇందులో రెండు ఉన్నాయి. ఫేవరెట్ బెస్ట్ హిట్టేటి కొట్టాలా? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకా? కొట్టేసాను. ఓకే, ఇలాంటి చిన్న చిన్న మనకి ఎందుకు బాగా కొడతాడు అనుకోలేదు అసలు. చాలా బాధగా ఉండేది. Two rounds should be done in college ground. ఏం చేయాలి? కాలేజ్ గ్రౌండ్ లో 2 సార్లు పరిగెట్టాలి. కాలేజ్ గ్రౌండ్ లో 2 సార్లు పరిగెట్టాలంటే ఇప్పుడు నేను పరిగెట్టించేద్దాం. కాదు కానీ నిన్ను పరిగెట్టిద్దాం. అవన్నీ అవ్వమ్మ. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. గాయస్ ఇప్పుడైతే రాకేసుకొని ఫుల్గా తిప్పించే ప్రయత్నం అయితే జరుగుతుంది. సెంటర్ కార్బొరేటర్ చేయించిస్తాం అనమాట. నీలో అంత వేడుందా? 2 రౌండ్స్ ఇదంతా తిరగాల. ఇదంతా తిరగాలంట. ఈ గ్రౌండ్ అంతా తిరగాలంట. ఇడు 2 రౌండ్లు చూద్దాం ఎలా తిరుగుతాడు. ఓకే స్టార్ట్. స్టార్ట్ చేద్దు కానీ ఒక్క నిమిషం స్టార్ట్ చేద్దు కానీ రుకో జరా
సబర్ గురు. రాకేష్ పరిగెట్టి అమ్మా, చెప్తే ఏదైనా. ఇది నా మాట, నా మాటే శాసనం. రాకేష్ స్టార్ట్ చేశాడు గైస్. దడ 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 దడలాడే ఎదసడి డమరుకమై వడి 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 దూకే పదగతి తాండవమై పంచ ప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై పరుగులు తీ. అలా చేయకూడదు, తప్పు. అక్కడ దగ్గరికి వెళ్దా, తప్పు తప్పు నువ్వు. మళ్ళీ లెగిసాడు రా. హాయ్ గైస్, మరి 2 రౌండ్స్ కొట్టేసినట్టున్నాడు, అలసిపోయినట్టున్నాడు. మరి చాలా కష్టం మీద పరిగెత్తాడు. 2 రూపాయల క్యాష్ ప్రైజ్ నీకు, 2 రూపాయల క్యాష్ ప్రైజ్ నీకు. తీసుకో పండగ తీసుకో. చాలరా, చచ్చిపోతాడ్రా వీడియో. నీ రియాక్షన్ మొత్తం కావాలి ఆడియన్స్ కి, చెప్పు. ఫ్రెండ్స్, ఇన్ని రోజులు గ్రౌండ్ చూసాను కానీ పరిగెడితే తెలిసింది చాలా పెద్దదని. నా వల్ల కాదు. ఏటి కాదు, ఏటి కాదు. తెలియాలి, తెలిసి తీరాలి. నాకు ఈరోజు తెలిసింది ఇండియా నేవీ ఎంత కష్టపడుతున్నారనేసి. సరిహద్దున నువ్వు లేకుంటే కను పాపా కంటి నిండుగా నిద్రపోదురా. ఇండియన్ నేవీ అంటే ట్రైనింగ్లు 2 రౌండ్లు అయ్యానంటే మరి 2 రౌండ్లు ఎన్ని కొట్టుంటారు, ఎన్నో కష్టపడి. ఐ థింక్ వాటో వాట్. నేనేం మాట్లాడినా చాలా 2 రౌండ్లు కొట్టడం చాలు, కంప్లీట్ చేశాను. డన్. వెంకీ స్టార్ట్ చేయ. వెంకీ ఫస్ట్ నువ్వే. అయిపోయిందా ముగ్గురిది? ముగ్గురిది కంప్లీట్ అయింది. ఏదో ఒకటి తీసాడు వెంకీ. ఏంటది? అటే తీసి అసలే, అటే తీసి అసలే. Post the last pic in our camera roll to any నాకేం కనపట్టలేదు. నీ ఫోన్ లో లాస్ట్ ఫోటో ఏటి ఉందో అది ఇన్స్టాలో ఏదైనా పోస్ట్ చేయి. ఇన్స్టాలో కానీ యూట్యూబ్ లో కానీ ఎక్కడైనా పోస్ట్ చేయొచ్చు. పోస్ట్ చేయి. ఇలాంటి వస్తున్నాయి ఇంత సింపుల్. దేవుడు లేడురా. లాస్ట్ ఫోటో ఇప్పుడు ఏదైనా లాస్ట్ ఫోటో అంటే లాస్ట్ ఫోటో ఇప్పుడు ఎక్కడితో ఆపేస్తావో అక్కడ నుండి ఆ పిక్ నువ్వు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలన్నమాట. నువ్వు ఆ పిక్ సోషల్ మీడియా యాప్ అంటే వాట్సాప్ కూడా వస్తుంది కదా. స్టేటస్ పెట్టుకోండి. స్టేటస్ పెట్టరా, పెట్టి వాళ్ళకి చూపించు. మళ్ళీ చేయలేదంటే చూపించండి. ఓకే గైస్, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ చేసేయండి. అదిగో అలాగే నువ్వు ఇంకా అదిరా, అదేంటది అయిపోయింది. అది అయిపోయింది. కలిపేస్తారు మళ్ళీ. అదే అక్కడ పడింది. స్టైల్ చేయకూడదు. ఇందులో ఎటు తీయాలి? నాగడు తీ బాగుంటుంది. కొంతమందికి ఎంత గోకినా దురద తీరదు, ఇంకా గోకాలనే కోరికను మరియు దురద కలిగిస్తుంది. తీయమంటున్నావు కాబట్టి నువ్వు ఎంత చూసినా అంత దొరకదా, అన్ని ఒకేలా దొరకదు కదా, మరి ఎందుకు? మరి ఓకే, చిన్నదన్నది కూడా చాలా పెద్దది ఉంటుంది, పెద్దదన్నది కూడా చాలా చిన్నది ఉంటుంది. ఇది తీస్తే ఏమో తెలియదు కాబట్టి మనం ఇది తీయాలి. ఇది తీసామంటే ఏంట్రా ఇది అంటే వాటిలో చిన్న చిన్నవి ఉంటాయిరా. షుడ్ బి ఇమిటేట్ యువర్ ఫేవరెట్ టీచర్. ఇమిటేట్ చేయరా టీచర్. ఇమిటేట్ చేయరా, నార్మల్గా ఉండదు ఇప్పుడు ఇమిటేట్ అంటే.
మామూలుగా ఉండదు ఇప్పుడు ఇమిడియట్ అంటే. దేఖో మై రౌడిజం సెటిల్మెంట్. చెప్పు. ఒక సార్ని ఇమిటేట్ చేయమని వచ్చింది. ఓకే, ఇప్పుడు బాగా ఇమిటేట్ చేయాలంటే ఒకసారే ఉన్నారు. ఆ సార్ ఎవరంటే ఎవడయ్యి ఉంటాడ్రా? ఎవడు? మన కోచింగ్ సార్. ఇప్పుడు క్లాస్లో కలుద్దాం, ఓకేనా? ఓకే గైస్, ఇప్పుడైతే నేను మా కోచింగ్లో సార్ ఉంటారనమాట. ఆ సార్ని అయితే ఇమిటేట్ చేయబోతున్నాను. అంటే క్లాస్ అలా చెప్తారో అది ఇమిటేట్ చేయబోతున్నాను. చూద్దాం ఎలా వస్తుందో. ఓకేనా? ఆల్ ద బెస్ట్. కరెక్ట్గా కనిపిస్తుంది లేదు చూడు. గుడ్ మార్నింగ్ అమ్మా. అదే చూస్తున్నావు కదా. ఏ క్లాస్ అని నాకు కూడా తెలీదు, చదవకండి. ఏ క్లాస్ అని నాకు కూడా తెలీదు, చదవకండి. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనం క్యాలెండర్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఓకే, ఇప్పుడు సంవత్సరానికి ఎన్ని రోజులు రాకేష్ చెప్పు? ఎంత? మళ్ళీ అడుగుతున్నాను అమ్మా, మళ్ళీ అడుగుతున్నానమ్మా. హౌ మెనీ డేస్ ఇన్ ఏ ఇయర్? రాకేష్ మళ్ళీ అడుగుతున్నాను. ఇంత గట్టిగా అడుగుతున్నాడంటే కనీసం 100 మంది ఉండి ఉంటారు. హౌ మెనీ డేస్ ఇన్ ఏ ఇయర్? అది లీఫ్ ఇయర్. మీరేం చెప్పారంటే 365 అని చెప్పారు, అంతేనా? దాని తర్వాత 366 అని చెప్పారు. ఇది రాంగ్ అమ్మా. ఇది తప్పు. ఇది బుల్షిట్. కరెక్ట్గా చెప్పాలంటే మీరు 365.23 సంథింగ్ అమ్మా, ఇలా చెప్పాలి. ఇది యూనివర్సల్ ట్రూత్ కదమ్మా. నాకు తెలీదమ్మా. దాని తర్వాత 365.25 అన్నా చెప్పచ్చు. మీరు 365 అన్నారంటే అది చాలా తప్పమ్మా. సంవత్సరానికి 365 డేస్ కాదు, 365.23 సంథింగ్ అమ్మా. దీని యాక్చువల్ వాల్యూ గూగుల్లో ఉంటుంది, చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. ఇలా క్లాస్ అయిపోయింది. గైస్, ఇప్పుడైతే నేనైతే కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు రాకేష్ చేస్తాడు. ఓకే, తెలుసాను రా, మళ్ళీ చేస్తాను. ఏదో తీయడమే కదా. ఏదో తీయడం కాదు, చెయ్యాలి కూడా. చేస్తాం. ఎంటీ వచ్చింది, నేను తప్పించుకున్నాను. చూడండి.